చూడండి ఫ్రెండ్స్, ఇది మా చేను. ఇది మా చేను అక్కడ నుంచి అక్కడ వేప చెట్టు కనిపిస్తుందా? జూమ్ చేయండి, జూమ్ చేయండి friends. అక్కడ స్తంభం, లాస్ట్ స్తంభం అక్కడ వరకు మాది 2 ఎకరాలు ఫ్రెండ్స్. చూడండి, మొన్ననే దున్నిపించినాము. ఒక 15 రోజుల కింద తుకం పోసినాం ఫ్రెండ్స్. చూడండి, తుకం ఇంకా చూపిస్తా. ఫస్ట్ అయితే ఇటు నుంచి చూద్దాం. చూడండి, టేక్ చెట్టు ఇంకా మాది ఫ్రెండ్స్. టేక్ చెట్టు నేను చిన్న ఉన్నప్పుడు ఇంత మొలక ఉండే, నా అంత హైట్ మొలక ఉండే. చూడు చూడు అంత పెద్దగా అయిందో. మొన్ననే కొట్టేసిన మళ్ళీ. అసలు బాగుంటుంది. చికెన్ కాడికి వెళ్దాం ఫ్రెండ్స్. చికెన్ చూపిస్తుంది. ఈ చెట్ల కాడ అప్పుడు బాయిగడ్డ ఉండే. ఆ బాయిగడ్డను తీసేసి ఆడ ఒక గుంట వేసినాం. ఆ గుంటలో ఇప్పుడు కూరగాయలు, టమాటాలు, వంకాయలు అట్లాంటి కూరగాయలు పెడతాం ఫ్రెండ్స్. అప్పుడు బావి ఉండే, బావి ఎందుకులే అని మా నాన్న వెనుక ఆ సర్కిల్, ఆ లాస్ట్ అక్కడ అక్కడ చూడండి, అక్కడ వైకుంఠ ధామం ఉంది మా పొలం పక్క పొంటి. ఇక్కడ సుఖం చూద్దాం దాంట్లో ఫ్రెండ్స్. పొద్దుపోయింది ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు నీళ్ళు ఉన్నాయా లేదంటే మళ్ళీ రేపటికి పారబెట్టాలా అని వచ్చిన. రేపు నీళ్ళు కొంచెం తక్కువ ఉంటే రేపు వచ్చి బోర్ ఆన్ చేసి వెళ్ళిపోవడమే. అయినా కానీ ఇప్పుడు కరెంట్ ట్రిప్ అయిపోతుంది. 6 కాగానే కరెంట్ పోతుంది, 11, 12 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మోటార్ చాలు చేసి పోతా. 11 గంటలకు వచ్చి మళ్ళీ కట్టడి పెట్టేసి చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి చూడండి, 15 రోజుల కింద పోసిన తుకం బాగా పెద్దగా అయింది. ఇంకొక వారం రోజుల లోపు నాటుకు వస్తుంది. చూడండి ఎంత పచ్చగా ఉందో, బాగా పచ్చగా పెరిగింది. ఇంకొక 6 రోజులల్లో నాటుకు వస్తుంది ఫ్రెండ్స్. అంటే 2 ఎకరాలకు సరిపోయేటంత. మళ్ళా ప్లస్ మాకు కొంచెం కాలువ కింద, అంటే చెరువు కింద అంటారు కదా మీరు, అక్కడ ఇంకా సరిపడా ఇక్కడే పోసాము. అక్కడికి ఎత్తుకెళ్ళాలి, ఎడ్ల బండ్లతోనన్నా లేకపోతే ఆటోలోనన్నా మోయడం అన్నా ఏదో తీసుకెళ్ళి వెళ్ళిపోవాలి. చూడండి, ఆడుంది ఫ్రెండ్స్ మా బోరు.